వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయస్, మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ అండ్ అలాగే ఆర్ఆర్బీ ఏఎల్పి గురించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. అండ్ అలాగే మన పిఆర్ అకాడమీ యాప్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, జనరల్ సైన్స్, తెలంగాణ విఆర్ఓ కోర్స్, ఏఎల్పి కోర్స్ అయితే పెట్టడం జరిగింది గాయస్. సో స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. టోటల్ రైల్వే వచ్చేసి మనకి ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి తీసుకున్న కంటెంట్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాం. సో ఎన్సీఈఆర్టీలో ఉండే ప్రతి లైన్ టు లైన్ కూడా మన కంటెంట్లో పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ డెమో క్లాసెస్ కూడా చూడండి, యాప్లో ఫ్రీగానే ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా మన కోర్సులో అయితే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్స్, చాప్టర్ వైజ్ బిట్స్ సొల్యూషన్ విత్ ఎక్స్ప్లెనేషన్స్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, 1,00,000 బిట్స్ అయితే మీకు మేము ఫ్రీగా అందజేస్తున్నామండి. సో ప్రతి ఒక్కరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్స్ని అయితే చూడండి. సో ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉండడం జరిగింది. సో ఈరోజు మనం వీడియోలో అయితే ఏఎల్పికి సంబంధించిన బెస్ట్ జోన్ ఏంటి, అది అమ్మాయిలకైతే ఇంకా ఏంటి బెస్ట్ జోన్, అండ్ దాంతోపాటుగా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. ఓకే గైస్, సో గాయస్, ఇది మనకి వచ్చిన ఇప్పుడు పోస్టులు అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండి. ఇది 2024 కట్ ఆఫ్ ఏఎల్పి. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి బెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా దేన్ని పెడతారంటే సికింద్రాబాద్, ఎస్సీఆర్ అని మీ అందరికీ తెలుసు. అయితే దీనికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ జనరల్లో 56 ఉంది అండ్ అలాగే ఎస్సీకి 38, ఎస్టీకి 32 అండ్ అలాగే ఓబీసీకి 43 అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్కి 40 అయితే ఉండడం జరిగింది. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ ఏ ప్రిఫరెన్స్ ఇస్తారండి, చెన్నై. సో చెన్నైలో కిందిసారి 49 ఇచ్చారండి, అంటే ఎస్సీఆర్ కన్నా తక్కువ. అయితే ఇక్కడ ఈసారి నోటిఫికేషన్లో ఏం జరిగిందంటే సికింద్రాబాద్ నుంచి 1,500 పోస్ట్స్ అయితే వచ్చాయండి. అండ్ చెన్నై ఓన్లీ ఎంత వచ్చాయంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. చెన్నై ఎంత వచ్చాయంటే 362 మాత్రమే వచ్చాయండి. సో 362కి అండ్ 1,500కి వేరియేషన్ అయితే చాలా ఉంది కదండి. కట్ ఆఫ్ అయితే డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే ఇక్కడ 1,500 ఉంది, ఇక్కడ 362 మాత్రమే ఉంది. సో మనకైతే సికింద్రాబాద్ ఈజ్ ద బెస్ట్ జోన్. సో మన తెలుగు వాళ్ళు దీంతో పాటు ఇంకా ఏం చూస్తారమ్మా, బెంగళూరు చూస్తారు. సో బెంగళూరు అయితే ఈసారి అయితే ఇవ్వడం జరగలేదండి. బెంగళూరులో 0 పోస్టెస్. సో బెంగళూరులో ఖాళీలు పోస్టులు అనేవి లేవు. సో నెక్స్ట్ ఏం చూస్తారు, భువనేశ్వర్. సో భువనేశ్వర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయమ్మా అంటే భువనేశ్వర్లో చూడండి ఇక్కడ 928 ఉన్నాయి. సో ఇది సెకండ్ బెస్ట్. సో సికింద్రాబాద్ ఈజ్ ద ఫస్ట్ అండ్ అలాగే భువనేశ్వర్ ఈజ్ ద సెకండ్ బెస్ట్. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 60 అండ్ ఇందులో ఎస్సీలో 42, ఎస్టీలో 44, ఓబీసీలో 50, ఈడబ్ల్యూఎస్లో 40 అయితే ఉండడం జరిగింది. సో ఈక్వాలిటీ కూడా చూడండి, ఇక్కడ కూడా సికింద్రాబాద్ 56 వచ్చింది. సో కిందిసారి కూడా మనకి ఎన్ని వచ్చాయి మా 1,300 ఇలా వచ్చాయి, 1,300 పోస్టెస్ ఇలా వచ్చాయి. అయినప్పటికీ లాస్ట్ ఇయర్ 56 వచ్చింది. అండ్ ఇది లాస్ట్ ఇయర్ సేమ్ ఇలాగే 930 ఎన్నో వచ్చాయండి, 930 అప్రాక్సిమేట్లీ భువనేశ్వర్. సో భువనేశ్వర్ 930 వచ్చినా సరే ఇది 60 ఉంది కట్ ఆఫ్. సో లాస్ట్ ఇయర్తో పోల్చినా సరే సికింద్రాబాద్ ఈజ్ ద బెస్ట్ జోన్ అండి తెలుగు వారికి. దీని తర్వాత ఇంకా ఏం చూస్తారు చెప్పండి, ఇదే బెస్ట్ జోన్ అందరికీ. సో మనం ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేసేదానికన్నా మనకి దగ్గరలో మన హోమ్ జోన్లో చేసుకుంటే చాలా బెస్ట్ కదండి, అందరికీ దగ్గరగా ఉంటాం. సో సికింద్రాబాద్ చాలా బెస్ట్, ఎందుకంటే పోస్టులు కూడా మనకి అన్నింటికన్నా ఎక్కువ ఉన్నాయి 1,500 అండ్ దాంతోపాటుగా మనకి కట్ ఆఫ్ కూడా లాస్ట్ ఇయర్తో చాలా తక్కువగా ఉంది. సో కొన్ని మిగిలిన దాంట్లో తక్కువగా ఉన్న చెన్నై ఇది చూసుకున్నట్లయితే దానిలో పోస్టర్స్ అనేది చాలా
తక్కువ ఉన్నాయి చెన్నైలో. అండ్ భువనేశ్వర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు దేనికి ఇస్తారంటే SCRకి ఇస్తారండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు SCRకి ఇస్తారు సికింద్రాబాద్. సెకండ్ వచ్చేసి భువనేశ్వర్కి ఇస్తారండి. సో భువనేశ్వర్ అయిపోయింది, సికింద్రాబాద్. ఫస్ట్ సికింద్రాబాద్ ఇస్తారు, తర్వాత భువనేశ్వర్ ఇస్తారు. సో థర్డ్ ఛాన్స్ దేనికి ఇస్తారు? థర్డ్ ఛాన్స్ అయితే దేనికి ఉంది అంటే ఎక్కువ శాతం భోపాల్కి ఉందండి. సో భోపాల్ వచ్చేసి 618 పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ భోపాల్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా 45 ఉందండి. చూసారా ఇక్కడ 45. సో ఇక్కడ పోస్టర్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి అండ్ అలాగే కట్ ఆఫ్ కూడా డీసెంట్గా ఉంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు సికింద్రాబాద్ ఇస్తారు, తర్వాత భువనేశ్వర్ ఇస్తారు, తర్వాత భోపాల్ ఇస్తారు. సో ఇది మీకు చాలా బెస్ట్ అండి. ఎందుకంటే అమ్మాయిలు తర్వాత మీరు పెళ్లి చేసుకుంటారు, ఎక్కడికో వెళ్ళి చెయ్యాలి అంటే చాలా కష్టం అవుతుందండి. చాలా అంటే చాలా కష్టం అవుతుంది, ఇబ్బందులు పడతారు, అట్మాస్ఫియర్కి అలవాటు పడాలి. ఇవన్నీ దానికన్నా సికింద్రాబాద్ ఈజ్ ద బెస్ట్ ఎవరికైనా సరే, ఎక్కడ వారికైనా సరే. కాదు నేను ఇంకెక్కడికైనా వెళ్ళి చేసుకుంటాను అంటే మ్యాక్సిమం భువనేశ్వర్ ఆర్ భోపాల్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే గాయ్స్, అర్థమైంది కదా. సో మన PR జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ALP కోర్స్ అయితే ఫుల్ ఫ్లెక్స్డ్గా ఉందండి. సో టోటల్ కంటెంట్ వచ్చేసి NCERT కంటెంట్ అండ్ మనకి ఆఫర్ ప్రైస్ కూడా ఉందండి 1500 రూపీస్ది. కేవలం 750 రూపీస్కే మీకు అందచేస్తున్నాం. సో 750 రూపీస్ కోర్స్ అనేది చాలా వర్త్ అండి. అండ్ మీరు డెమో క్లాసెస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో మీరు ఇంకే అదర్ ఛానల్లోనైనా మీరు కోర్స్ చూడండి, ఆ కోర్స్కి ఈ కోర్స్కి మీరు కంపేర్ చేసి చూడండి ఏది బెస్ట్ కోర్స్ అయితే మీరు అదే తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇంతటితో మీకు అర్థమైంది అనుకుంటే ఏది బెస్ట్ జోన్ అనేది. సో ఇలా అయితే పెట్టుకోండి, మీకు చాలా బాగుంటుంది. కాంపిటీషన్ పరంగా కాదు, మీకు ప్రతి ఒక్కటి కూడా కట్ ఆఫ్ పోస్ట్స్ అన్నీ చూసుకునే మీకు చెప్తున్నాను కాబట్టి మీరు ఈ విధంగానే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదంటే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాంటాక్ట్ అవ్వండి. 24/7 నేను అవైలబుల్గానే ఉంటాను గాయస్. సో మీకు ఏ డౌట్ వచ్చినా నేను క్లారిఫై చేస్తాను. మీకు జాబ్ వచ్చేంత వరకు నేను మీ వెనకాతలే ఉంటాను. ఏ డౌట్స్ అయినా నేను క్లియర్ చేస్తాను. ఓకే గాయస్, థ్యాంక్ యూ.